సో, అంటే అర్థమేంటి మనకి? ఓకే. సో, మొత్తం డిలీట్ అయిందేమో చూద్దాం. ఇది డిలీట్ అయిపోయినాక అది ఒప్పుకోవట్లేదన్నమాట క్రియేట్ అవ్వడానికి. సో, కాబట్టి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రైవేట్ సర్వర్ సబ్‌నెట్ సెలెక్ట్ చేయకుండా పబ్లిక్ సబ్‌నెట్ సెలెక్ట్ చేశాను. అందుకు అది అక్కడ కనిపించట్లేదన్నమాట. సో, కాబట్టి ఇక్కడికొచ్చి మీకు డిలీట్ చేయాలి మీకు. సో, అంటే అర్థమేంటి మనకి? మీకు ఎప్పుడు గూడా ఒక్కొక్క సర్విస్‌ని యాక్సెస్ చేయడానికి ఒక్కొక్క ఎండ్ పాయింట్ అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ S3 LS అన్నాననుకోండి మీకు పనిచేస్తది. కానీ ఏడబ్ల్యూఎస్ EC2 డిస్క్రైబ్ సారీ ఇది పబ్లిక్ ఎండ్ పాయింట్ అండి. పబ్లిక్ సర్వర్ అండి సారీ. ఓకే. గుడ్. సో, ఇక్కడికొచ్చి ఏడబ్ల్యూఎస్ S3 LS అన్నాం. మీకు పని చేయాలి యాక్చువల్‌గా గుడ్. కానీ ఏడబ్ల్యూఎస్ EC2 మీకు రెస్పాన్స్ రాదు. ఎందుకు రెస్పాన్స్ రాదంటే EC2 ఎండ్ పాయింట్‌కి లేదన్నమాట మనం. ఎందుకంటే ఇక్కడ డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలి కదా! ఇప్పుడు మీకు పోయిందా? ఇప్పుడు పోయింది చూడండి. అది EC2 మెసేజెస్. సో, కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడికొచ్చి మీకు ఇక్కడికొచ్చి ప్రైవేట్ సబ్‌నెట్ అని చెప్పి స్పెసిఫికేషన్ ఉండే ప్రైవేట్ సబ్‌నెట్ సెలెక్ట్ చేసి కిందకొచ్చి ఇలా సెలెక్ట్ చేసి నేను క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని క్రియేట్ ఇట్లా ఇస్తాను. దీంతో పాటు ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను చూడండి. ఈసారి EC2 మెసేజెస్ కాదు. ఓన్లీ EC2 అంటాను మీకు. ఓన్లీ EC2 అని చెప్పి ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను EC2 అన్నప్పుడు సెలెక్ట్ చేయండి మీకు. ఇలా ఇద్దాం. సో, ఇంకోసారి అయిపోయిందండి. సో, ఒకసారి ప్రైవేట్ సర్వర్ నేనేం చేస్తానంటే రీబూట్ చేస్తాను మీకు. రీబూట్ చేస్తాను. రీబూట్ చేసినాక ఇప్పుడు నేను రిమోట్ తీసుకోవడానికి ఆస్కారం ఉండాలండి. ఏంటంటే రిమోట్ తీసుకోవడానికి ఆస్కారం ఉండాలా మీకు. సో, లెట్స్ సీ సర్వర్ మీకు అయిపోయినాక సరే ఇప్పుడు ఇంతకుముందు మనకి రాలేదు కదా! ఇక్కడికొచ్చి నేను రీబూట్ చేశాను చూద్దాం. వచ్చిందా రావట్లేదు. SSH-key అని చెప్పి మీకు 1060 10.100 అని ఇద్దాం మీకు. వచ్చిందా? గుడ్. ఇంతకుముందు మనం కమాండ్ ఒకటి పనిచేయలేదు కదా! ఇలా ఇద్దాం మనకి. EC2 డిస్క్రైబ్ VPCS అని ఇచ్చాం కదా! సో, అంటే ఈ ఎండ్ పాయింట్ అయిందో లేదో చూసుకోవాలండి మీకు. EC2 పెండింగ్ లో ఉంది. అవైలబుల్‌కి వచ్చింది ఇంకా రావాలి. ప్రైవేట్ సబ్‌నెట్ లోనే ఎందుకంటే EC2 ఓపెన్ చేసామండి మనం. మీకు EC2 ఓపెన్ చేసాం మనకి. సరే ఇది వచ్చే లోపల సెషన్ మేనేజర్‌కి ఒకసారి రిఫ్రెష్ చేసి ఎక్కడుందో మనం స్టార్ట్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి మనకి. ఇప్పుడు వచ్చిందా చూడండి. ఇప్పుడు ప్రైవేట్ సర్వర్. సో, ఇక్కడికొచ్చి స్టార్ట్ ఏ సెషన్ అన్నాం అనుకోండి మీకు. వచ్చేసింది చూడండి. ప్రైవేట్ సర్వర్‌కి లాగిన్ చేసాం మీకు. అవునా? సో, ఇలాగండి మీకు సిస్టమ్ మేనేజర్ వాడి మీకు ప్రైవేట్ సర్వర్ కూడా లాగిన్ చేయొచ్చు యూజింగ్ SSM సెషన్స్ మేనేజర్. అయితే అది సక్రమంగా పనిచేయాలంటే మీకు 3 ఎండ్ పాయింట్స్ EC2 మెసేజెస్, SSM, SSD ఇది రావాలన్నమాట మీకు. ఓకే. ఇది ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదండి మీకు. ఇది కూడా రావాలా. డిస్క్రైబ్ VPCS అని చెప్పి మనం EC2 ఓపెన్ చేశాను నేను. ఓన్లీ EC2
US East 1 EC2 మీకు ఏమైందో మరి. సో రావాలండి మీకు. ఇప్పుడు ఏం కావాలి, ఇది డిస్క్రైబ్ విపిసిస్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా దీనికి రావాలన్నమాట మీకు. సో కాబట్టి ఈ విధంగా సెషన్స్ మేనేజర్ కి వచ్చి మీకు 3 విపిసి ఎండ్ పాయింట్స్ మనం కాన్ఫిగర్ చేస్తే అప్పుడే చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేబీ ఇక్కడికి వచ్చిన మన రోల్ ఎక్కడ ఉంది, EC2 రోల్ ఉంది. ఇక్కడ EC2 ఫుల్ యాక్సెస్ కూడా ఇచ్చాను చూడండి, మీరు చూసారా? EC2 ఫుల్ యాక్సెస్ కూడా ఇచ్చాను. సో ఒకటి పర్మిషన్ ఇష్యూ లేదు మీకు. AWS S3LS అంటే మీకు కనెక్ట్ అయింది. మీకు AWS EC2 అంటే మీకు ఏదో ప్రాబ్లం ఉందండి మీకు. దీన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి EC2 ఫుల్ యాక్సెస్ ఉంది మీకు. EC2 మనం దీన్ని ఈ రోల్ ని తీసుకెళ్ళి మనం సర్వర్ కి అసైన్ చేసాము మీకు. సో కాబట్టి ఇది రన్ చేసి దానికి ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వడానికి ఎండ్ పాయింట్స్ లోకి వచ్చేసరికి మనకి ఎక్కడుంది మీకు, ఎండ్ పాయింట్స్ లోకి వచ్చేసరికి EC2 ఓన్లీ EC2 మెసేజెస్ కాదు ఎట్లుందనమాట మీకు. కాబట్టి మేబీ కొంచెంసేపు ఆగి ట్రై చేస్తే మీకు పని చేస్తుంది. సో ఈ విధంగానండి మీకు ఎప్పుడన్నా అడిగారు అనుకోండి మీకు ఓకే, సో ఈ స్పెల్లింగ్ తప్పే ఉందా మీకు, ఈస్ట్ బట్ స్టిల్ ఇది పోయి కనెక్ట్ అవ్వాల్సింది పోయి కనెక్ట్ కావట్లేదు మీకు. EC2 డిస్క్రైబ్ విపిసిస్ అన్నప్పుడు మీకు ఇంటర్నల్ ఇది ఉంది కాబట్టి మీకు బ్యాక్ వెళ్ళి దానికి కనెక్ట్ అవ్వాలండి మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే విపిసి ఎండ్ పాయింట్స్ గేట్వే ఎండ్ పాయింట్ మీకు S3 కి మీరు చూస్తే ఈ విధంగా రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేస్తుంది. అదర్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కంతా కూడా ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఈ విధంగా ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఎందుకు దీన్ని ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటారంటే ఇలా నెట్వర్క్ ఇంటర్ఫేస్ బ్యాక్ ఎండ్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అని చెప్పి మీకు పిలుస్తారు మీకు. ఓకే, సో ఇలాగా చాలా ఉన్నాయండి. క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు స్టార్టింగ్ లో తక్కువ ఉండే కాబట్టి మీకు చాలా ఉన్నాయి చూడండి మీకు. ఆల్మోస్ట్ ఆల్ ద సర్వీసెస్ కి మీకు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీకు రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు సెక్యూరిటీ పరంగా వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యూ ఆర్ డూయింగ్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు. సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ నా అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే విపిసి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. ఎందుకు? ఆర్ విపిసి ఎండ్ పాయింట్స్ బై ద వే ఎందుకు అంటే ఇట్ విల్ హెల్ప్ ద సర్వర్స్ మీకు, ఇట్ విల్ హెల్ప్ ద సర్వర్స్ టు టాక్ టు ద సర్వీసెస్ ఇంటర్నల్లీ. దెర్ ఈస్ నో నీడ్ టు గో ఓవర్ బికాస్ ద సర్వర్స్ ఆర్ ప్రైవేట్ సర్వర్స్ అండ్ నేను నాట్ గేట్వే వాడట్లేదు అనుకోండి, ఏమవుతుంది? దట్స్ ఆబ్వియస్ ఇంటర్నల్ కనెక్ట్ అవ్వాలి కదా, దానికోసం అనమాట. డేటాబేసెస్ యాక్సెస్ అయి ఉండొచ్చు మీకు డేటాబేసెస్ యాక్సెస్ అయి ఉండొచ్చు మీకు. తర్వాత మీకు సీక్రెట్స్ అయి ఉండొచ్చు. సీక్రెట్స్ మేనేజర్కి వెళ్ళి మీ అప్లికేషన్ సీక్రెట్స్ బయటికి తీసుకురావాలి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఈ ప్రైవేట్ గా ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయి మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ప్రైవేట్ నాకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అని వస్తుందండి బికాస్ ఆఫ్ అజూర్ అనమాట. బట్ దీస్ ఆర్ సింపుల్ ఎండ్ పాయింట్స్ ఆర్ విపిసి ఎండ్ పాయింట్స్ అంటాను మీకు. సో ఈ విపిసి ఎండ్ పాయింట్స్ లేవనుకోండి, అప్పుడేమవుద్ది, ఇప్పుడు ఇంటర్నల్ గా నేను S3 కనెక్ట్ అవ్వాలనుకున్నా SSB ఏదైనా కూడా ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవడం వల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే డేటా ఏమైనా జరిగినా, రెండోది ఏంటంటే కాస్ట్ అండి. అదేం సార్ కాస్ట్ అంటారా? మీకు ఓవర్ ద ఇంటర్నెట్ మీరు S3 వచ్చి ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఏం చేసినా కూడా కాస్ట్ పడుద్ది. అదే ఇంటర్నల్ గా అయితే కాస్ట్ పడదు అనమాట. సో ఒక రకంగా సెక్యూరిటీ పరంగా మీరు చూస్తే సెక్యూరిటీ పరంగా యాజ్ వెల్ యాజ్ మీరు దీని పేరు ఏంటండి, దీని పరంగా ఎట్లా చెప్పొచ్చు, మీకు కాస్ట్ పరంగా మీరు చూసినట్లయితే మీకు సేవింగ్స్ అనేది బాగుంటుంది అనమాట మీకు. సో అందుకని ఇది మీకు బెస్ట్ ప్రాక్టీస్ గా ఏమైనా అడిగారు అనుకోండి, మీకు బెస్ట్ ప్రాక్టీస్ గా చెప్పాల్సి వస్తుంది మీకు. సో స్టిల్ ఇది ఎందుకు రాలేదో వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి, చూసారా? ఇంతకు ముందుకు రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి అంతా కూడా ఎండ్ పాయింట్స్ అంతా కూడా మీకు. ఓకే, డిస్క్రైబ్
ఇన్స్టెన్సెస్ అని అనుకోండి మీకు, అది కూడా వస్తుంది అనమాట మీకు ఇలాగా. ఓకే, సో ఈ విధంగా అయితే ఎండ్ పాయింట్స్ ఏం ఫ్రీ కాదండి, మీకు చార్జబుల్ బై ద వే, పైసలు పడతాయి యాక్చువల్గా, బట్ అంత హెవీగా కాదు, కానీ మీ ప్రాక్టీస్కి ఒక 1 or 2 క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. సో కాబట్టి ఓవరాల్ గా ఏముందండి, మీకు గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, రౌటింగ్ టేబుల్ రూట్ యాడ్ చేస్తుంది, S3 అండ్ DynamoDB మీకు యూజ్ అవుతుంది. మిగతా అన్ని కూడా ఈవెన్ S3 కూడా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఉంది. బట్ ఇక్కడ చూసారు అనుకోండి, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండ్ గేట్వే వచ్చి రౌట్ టేబుల్ ఎంట్రీ, వేరే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఏంటంటే మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది మీకు క్రియేట్ అవుతుంది అనమాట, మీకు అది డిఫరెన్స్ మీకు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, ఎనీ క్వెరీస్? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి అని? శంకర్ చెప్పండి. tough class, so no questions. Practice is like I'll come up with some questions because చెప్పడం ఒకటి ఓకే, కానీ మీరు క్లికింగ్స్ ఆర్ లైక్ సూపర్ ఫాస్ట్, సో ట్రాకింగ్ చాలా కష్టమైంది నాకు. సో ప్రాక్టీస్ చేసినాక ఐల్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్. ప్రాక్టీస్ అండి, ఆల్వేస్ ప్రాక్టీస్. మీకు కన్సోల్ బేసిక్ గా ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు క్లికింగ్ ఏం లేదు, మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం తెలుస్తుంది మీకు, టకటక అంట మీకు. సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఎండ్ పాయింట్స్ చేస్తున్నారు అనుకోండి, ఎండ్ పాయింట్స్ లో మాక్సిమం అక్కడే పోతాం, EC2 కి VPC కే పోతాం, అక్కడి నుంచి ఎక్కడికి పోం యాక్చువల్ గా. సో కాబట్టి వన్స్ యూ డూ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మీకు మైండ్ లో ఆ కన్సోల్ గుర్తుండిపోతుంది మీకు. సో అదొక్కటే, ప్రాక్టీస్ ఒకటే హెల్ప్ చేయగలదు, మీకు ఏం హెల్ప్ చేయలేదు. No, the interface and the UI is okay, but then selection of options like మీరు subnet, private subnet అవన్నీ choosing అప్పుడు I lost the track basically. ఓకే, సో నేను డిలీట్ చేశాను చూడండి. I do feel the same. సో ఇది జనరల్ పేస్ అండి నేను చెప్పేది యాక్చువల్ గా. సో ఏమైపోతుందంటే నేను తగ్గించి చెప్పడం వర్కౌట్ కాదు యాక్చువల్ గా, ఏంటంటే ఓవరాల్ మీడియం దెబ్బతింటుంది మీకు. సో కాబట్టి జాగ్రత్తగా, మీకు వీడియో చేతిలో ఉంటుంది, ట్రై టు ప్లే ఇట్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ట్రై టు డూ ద ప్రాక్టీస్. సో డిలీట్ మర్చిపోతారు, డిలీట్ చేయలేదంటే అవర్లీ ఛార్జెస్ పడతాయి ఎండ్ పాయింట్ కి. సో కాబట్టి జాగ్రత్తగా మర్చిపోకుండా డిలీట్ చేయండి మీకు. ఆ తర్వాత ఇన్స్టెన్సెస్ కి వచ్చారనుకోండి, ఇన్స్టెన్సెస్ కి వచ్చినప్పుడు కూడా డిలీట్ ఇట్, మీకు ఎప్పుడు కూడా మీకు అట్లా వదిలేయద్దు, మీకు మర్చిపోతారు, అందువల్ల డిలీట్ చేసేయండి మీకు. నా ఇది ఖచ్చితంగా రియల్ టైమ్ లో అడిగే క్వశ్చన్స్ వస్తాయి దీని మీద, లైక్ ఎలాగ మీరు డేటాని యాక్సెస్ చేస్తున్నారు, మీరు డేటాని ఇప్పుడు S3ని ఏ విధంగా ఇంటర్నల్ గా యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా మనం నెక్స్ట్ IAM పాలసీలు మాట్లాడినప్పుడు ఏ VPC ఎండ్ పాయింట్ నుంచి S3 బకెట్ కి వదలాలని లెవెల్లో కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. తర్వాత 1 by 1 నేర్చుకుంటారు. బట్ అగైన్ సో కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన టాపిక్ అండి మీకు. హర్ష గారు, శంకర్ అగైన్, ఐఎమ్ సారీ అని కట్ చేశాను. కరెంట్లీ నేను వాడిన దానికి ఎంత ఛార్జ్ పడింది అని ఎట్లా తెలుసుకోవచ్చండి అమెజాన్ లో, ఇక్కడ AWS లో? మీకు ప్రతిరోజు అంటే అప్పటికప్పుడు ఛార్జ్ చూపించదు, ఇక్కడికి వచ్చి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ కి వెళ్ళారంటే నెక్స్ట్ రోజు చూపిస్తుంది ఎంత చేశారు అని చెప్పి. ఓకే, ఇక్కడ వస్తుంది, విజిబిలిటీ వస్తుంది. నాది కనిపించదులేండి ఎక్కువ, ఎందుకంటే నాది సెంట్రలైజ్డ్ ఉంటుంది, నేను నా మాస్టర్ అకౌంట్ నుంచి పే చేస్తాను. బట్ ఇక్కడ తెలిసిపోతుంది మీకు, చూసారంట. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ డాలర్స్, సో ఇంటూ 85 వేసుకోండి, ఏముంది అక్కడ. నో అకౌంట్ క్రియేషన్ ఎక్కడ చేశారు అనేసి అంతేనండి. నాది ఇప్పుడు కాదు, నాది 2019 అకౌంట్. ఓకే, థాంక్స్. శ్రీహర్ష గారు, ఎస్, మీరు IAM లో పాలసీస్ ఎంటర్ చేశారు కదా, కొన్ని పాలసీస్ 10 దాకా. అందులో కోడ్ ఉంది చూడండి, అది షేర్ చేస్తారా? దాంట్లో కోడ్ ఏం లేదు. నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చి ఈ కోడ్ మీకు అవసరం లేదు, ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ అనవసరం మీకు ప్రస్తుతానికి. ఏం చేస్తానంటే మీకు ఈ వీడియోలో రికార్డ్ అయించుకోండి మీకు, అవునా, ఏమేమి యాడ్ చేశాను ఒక్కొక్కటి. సో కాబట్టి వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది, లేదంటే లెట్ మీ డూ వన్ థింగ్.
చాట్లో పెడతా మీకు వాడుకోండి. డైరెక్ట్గా కాపీ పేస్ట్ కొట్టండి, యాడ్ అయిపోతుంది రోల్, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? సార్ రాజేంద్ర సార్. ఎస్ రాజేంద్ర, చెప్పండి. సార్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ గురించి కొంచెం చెప్పండి సార్, నాకు అర్థం అవ్వలేదు. మీ ల్యాప్టాప్ ఉందా? మీకు ల్యాప్టాప్ ఉందా? అవును సార్. ల్యాప్టాప్ లో మీరు కేబుల్ ఎప్పుడైనా కనెక్ట్ చేశారా? కనెక్ట్ చేశాను సార్. దాన్ని ఏమంటారు? ఆ పోర్ట్ ని ఎనీ ఐడియా? ల్యాన్ పోర్ట్ అంటారు, టెక్నికల్ టర్మ్ RJ45 అంటారు బేసిక్ గా. ఓకే, కానీ వర్చువల్ మెషిన్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది మరి అలాంటిది? నెట్వర్క్, అదే నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంతే, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే సార్. నెక్స్ట్ చెప్పండి, ఏదో అడుగుతున్నారు? ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు ఈ రౌట్ టేబుల్, ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయడం వల్ల నా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ట్రాఫిక్, ప్రైవేట్ సబ్నెట్ లో ఆరిజిన్ అయిన ఏదైనా రిక్వెస్ట్ ఈ రౌట్ టేబుల్లో ఉన్న రౌట్ వాడుకుని ఓకే నా S3తో మాట్లాడుకుంటున్నారు సార్. అది ఇప్పుడు ఆ S3 AVPC లో ఉంది అన్నది నాకు తెలుస్తుంది సార్. ఫస్ట్ S3 VPC లో ఉండదండి. S3 is a different concept. సో S3 VPC కి చెందినది కాదు, అవుట్ సైడ్ ఆఫ్ VPC ఉంటుంది. సో ఒక VPC లో ఉన్న సర్వర్స్ మీకు సింపుల్ చెప్తా చూడండి. మీరు నేను ఎదురు ఫ్లాట్ లో ఉన్నాం అనుకుందాం. ఓకే, ఎదురు ఫ్లాట్ లో ఉన్నాం అనుకుందాం. సో నేను మీకు ఏదో ఒక స్వీట్ ఇవ్వాలనుకున్నాను. ఆ స్వీట్ ఇవ్వడానికి నేను వెళ్ళి లిఫ్ట్ లో ఎక్కి కిందకి దిగి నా మెయిన్ గేట్ కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లిఫ్ట్ లో పైకి వచ్చి మీకు ఇచ్చాను అనుకోండి. ఇచ్చి ఇదంతా చెప్పాను, ఇంత చేశాను నీ కోసం అంటే మీరు ఏమంటారు? ఆబ్వియస్ గా మీకు పిచ్చా అంటారు, ఆబ్వియస్, దట్ ఈస్ ఫర్ షూర్. అవునా? సో ఎందుకంటారు అట్లా అంటే బికాస్ ఎదురుగా డైరెక్ట్ గా వచ్చుగా. అలాగే ఇప్పుడు VPC లోపల సర్వర్స్ ఉన్నాయి. మీరు యాక్సెస్ చేయాల్సిన సర్వీసెస్ కూడా AWS కదా, అవునా? మరి అటువంటిప్పుడు నేను ఇంటర్నెట్ పోవడం ఎందుకు? ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తే సరిపోద్ది కదా. పాయింటేగా? అవును సార్, కానీ అది కూడా అంటే నాది ఎక్కడ అది కూడా నా క్వశ్చన్ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను సార్. అది కూడా ఒక సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్టే, అది వాడు ఎక్కడో డిప్లాయ్ చేశాడు వాడి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లో, కానీ అది కూడా నెట్వర్క్ కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ అన్నది జరగాలి కదా అన్నది నా జరగనేయండి వెనక. అందుకే కదా క్లౌడ్కి వెళ్ళారు. వాడు రౌటింగ్ వాడు స్విచ్చింగ్ నాకేం సంబంధం? నాకు నా VPS నుంచి ఇంటర్నల్ కనెక్ట్ అవ్వాలా. వాడు ఎన్ని హాపులు ఎన్ని చేసుకుంటే నాకేం అవసరం? అవన్నీ చూసిన పని అయితే డేటా సెంటర్ పెట్టుకొని చేసుకున్న పనులని నేను ఎందుకు క్లౌడ్కి పోవడం ఎందుకు మనం? ఇంకా వాట్ ఈస్ ద పాయింట్? అంటే అలా కదా సార్, మీరు అన్నారు కదా సార్ బయట ప్రపంచంతో మాట్లాడాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, అందువల్లే మనము ఎండ్ పాయింట్ అన్నది క్రియేట్ చేసుకుంటాము అని. అవును, అంటే ఇది ఒక ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ సార్ ఇది, అంటే ఈ కనెక్షన్ అన్నది సెక్యూరిటీ అని చెప్పాను కదండి. ఫస్ట్ సెక్యూరిటీ అని చెప్పాను, తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్ అని చెప్పాను, రెండు చెప్పాను. ఫస్ట్ సెక్యూరిటీ, డేటా ఓవర్ ది ఇంటర్నెట్ యాక్సెస్ చేయకూడదు కాబట్టి ఇంటర్నల్ గా యాక్సెస్ చేయాలి కాబట్టి ఇట్స్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫస్ట్. ఓకే సార్. ఎనీథింగ్ ఎల్స్ గైస్? సార్ అలాగే కొంచెం సెషన్ మేనేజర్ గురించి కూడా చెప్పండి సార్. అక్కడ ఏం లేదండి చెప్పడానికి. ఏముంది చెప్పడానికి? అక్కడ వచ్చాము, తీసుకున్నాము, రిమోట్ తీసుకున్నాము, దాన్ని చేసాము. దాంట్లో చెప్పడానికి ఏముంది అక్కడ మీకు? ఇక్కడికి వచ్చాను, సిస్టమ్ మేనేజర్కి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను అంటే ఏమైనా ఉంటే చెప్పేవాడిని కదా బేసిక్ గా. సో ఇప్పుడు ఎండ్ పాయింట్స్ గురించి లోపలికి పోయి ఇన్ డెప్త్ గా ఎందుకు చెప్పాను? బికాస్ అది అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పి. ఇక్కడికి వచ్చి సెషన్ మేనేజర్ ఉంది. సెషన్ మేనేజర్ ఇక్కడికి వచ్చాను, సెలెక్ట్ చేశాను, మీకు దాని అండర్లైన్ టెక్నాలజీ అర్థం కావడానికి ప్రైవేట్ పబ్లిక్ అలౌట్ చెప్పాను. ఇక్కడికి వచ్చి రిమోట్ తీసుకున్నాను. ఒకదాన్ని రిమోట్ తీసుకోవడమే కదా, స్టార్ట్ సెషన్ సెలెక్ట్ చేసి సెషన్ స్టార్ట్. దాన్ని చెప్పడానికి ఏముంది? యాక్చువల్ గా రిమోట్ సెషనే కదా మీకు. టాపిక్ ఏముంది చెప్పండి అక్కడ? ఓకే, రిమోట్ తీసుకోండి. ఓకే.
ఎస్ కరుణాకర్ ఏదో క్వశ్చన్ అడిగారు మీకు. వాట్ ఈస్ దట్? సారీ, ఒక్క నిమిషం ఆగండి. నా ఒక్క నిమిషం. ఓకే. సర్వర్ డేటా సెక్యూర్ పాయింట్ లో వ్యూ ఎండ్ పాయింట్ యూజ్ నెట్ గేట్వే. ఐ డెంట్ అండర్స్టాండ్. అన్మ్యూట్ చేసి క్వశ్చన్ అడగండి ప్లీజ్, ఎందుకంటే మీ దాంట్లో నాకు అర్థం కాలేదు యాక్చువల్. అన్మ్యూట్ చేసి మీకు క్వశ్చన్ అడగండి. నా చాట్ లో దట్స్ నాట్ క్లారిటీగా లేదు యాక్చువల్గా. మీకు నాట్ గేట్వే వాడితే బిల్లు కదా, మీకు నాట్ గేట్వే వాడినప్పుడు ఈ బిల్ పడుతుంది. అండ్ ఇంటర్నెట్, నాకు ఇంటర్నెట్ మీద పోకూడదు. ఇంటర్నెట్ మీద పోయే పని అయితే హాయిగా నాకు నేను పబ్లిక్ సపరేట్ పెట్టుకోగలను కదా. పాయింట్ ఏంటంటే మన ప్రైవేట్ సర్వర్స్ నా S3 బకెట్ ఇంటర్నల్ యాక్సెస్ చేయాలి. నేను కాబట్టి నాట్ గేట్వే పెట్టుకోవచ్చు. నాట్ గేట్వే స్టిల్ అవర్లీ చార్జెస్ పడుతుంది డేటా ట్రాన్స్ఫర్, ప్లస్ స్టిల్ డేటా ఇంటర్నెట్ మీద యాక్సెస్ వస్తుంది కదా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తుంది ఏంటంటే డేటా ఇంటర్నెట్ మీద నుంచి యాక్సెస్ కాకూడదు మీకు. సో నా సర్వర్ AWS VPC లోపల ఉంది, అలాగే నా S3 బకెట్ AWS ఉంది. రెండు కూడా AWS సర్వీసెస్ అయినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? నేమ్ ఓకే. పూరి మీకు ఇంకా ల్యాబ్ రెడీగా ఉందండి? ల్యాబ్ రెడీగా ఉందా? నేమ్, మీ పేరు కనిపించలేదు, నేమ్ అని ఉంది మీకు. మిమ్మల్ని కాదు కరుణాకర్, పేరు ఇవ్వలేదు అందుకని. ఓకే, ప్రెజెంటర్ చేస్తే స్క్రీన్ షేర్ చేయండి. ప్రెజెంటర్ చేసిన స్క్రీన్ షేర్ చేయాలి. మళ్ళీ ఇచ్చాను చూడండి. ఇక్కడ షేర్ కావాలి ఏదో ఒక విండో షేర్ చేశారా? ఇంకోటి ఏదైనా మీ వాయిస్ రావట్లేదు నాకు. క్లియర్ గా చెప్తుంది కదా, సర్వర్ రిఫ్యూజ్డ్ యువర్ కీ అని. మీకు ఏ కీ వాడుతున్నారు? మీరు వాడుతున్న కీ తప్పు. ఏదైతే SSH కీ మీరు వాడుతున్నారో అది తప్పు, అందుకే ఆ ఇష్యూ వస్తుంది. మీరు సిస్టమ్స్ తప్పు చేయవు కాబట్టి ఏ కీ వాడుతున్నారో చూసుకొని మళ్ళీ వాడాలి మీరు. ఫస్ట్ కీ ఎక్కడ కాన్ఫిగర్ చేశారు? లెఫ్ట్ సైడ్ లో వెయిట్ లెఫ్ట్ సైడ్ లో SSH ఏది? లెఫ్ట్ సైడ్ లో కనెక్షన్ కింద SSH అని చూడండి. ఓపెన్ చేయండి. కింద ఆథెంటికేషన్ ఉంది, అక్కడ రండి. క్రెడెన్షియల్ సెలెక్ట్ చేయండి. మీకు కీ ఏ కీ ఉంది అక్కడ? ల్యాప్టాప్ కీ ఉంది అక్కడ? లేదే. సో ప్రాపర్ గా కీ చెక్ చేయండి, పని చేస్తుంది. యాక్చువల్ అది ఎక్కడ ఉందో తెలియదు నాకు, మరి మీరు ఎక్కడ పెట్టినారు ల్యాప్టాప్ కి అనేది, కీ నేమ్ అనేది. సో కాబట్టి ఎక్కడ ఉందో చూసి పెడితే పని చేస్తుంది. తప్పు. నాకు నాట్ ఫంక్షనాలిటీ అర్థమైంది సార్ క్లియర్ గానే, బట్ ఒక క్వశ్చన్ ఉంది సార్, కరెక్ట్ రైట్ తెలియట్లేదు. నాట్ అన్నది నా ఇంటర్నల్ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ట్రాఫిక్ ఆరిజినేట్ అయ్యి బయట ప్రపంచానికి ఓకే పబ్లిక్ IP ద్వారా బయట ప్రపంచంతో కన్వర్ట్ చేస్తుంది, మాస్కింగ్ అనేది జరిగి. ఓకే, ఇప్పుడు ఈ నాట్ క్యాపబిలిటీ ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా సార్? రెండు ఎందుకు పెట్టారు సార్, ఇంటర్నెట్ గేట్వే అని నాట్ గేట్వే అని? సో అప్పుడు ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఏది పబ్లిక్ సబ్నెట్ ఏది ప్రైవేట్ సబ్నెట్?
ఏది పబ్లిక్ సబ్నెట్, ఏది ప్రైవేట్ సబ్నెట్ మీకు. సో ఆలోచన వాళ్ళకి రాలేదనుకుంటున్నారా ఇంతకుముందు? కన్ఫ్యూజన్ కదా, మీకు అర్థమవుతుందా మీకు? యాక్చువల్ గా ఇంటర్నెట్ గేట్వే కూడా నాట్ చేస్తుంది బై ద వే మీకు. సో కాబట్టి దాన్ని ఏమంటారు, ప్రైవేట్ సబ్నెట్ సర్వర్ సపరేట్ గా పెట్టుకోవాలా మీకు. ట్రాఫిక్ అనేది నాట్ కి పోయి నాది బేసిక్ గా బయటకి ఎక్స్పోజ్ కాకూడదు మీకు, ఓన్లీ పబ్లిక్ ఐపీ ఎక్స్పోజ్ కావాలి, అందుకని నాట్ గేట్వే ఉంది. సో రెండు ఒకే దగ్గర పెట్టడానికి డిజైన్ ఇష్యూ కాబట్టి పెట్టలేదు. అండ్ అన్నెసెసరీ, ఇలాంటి అన్నెసరీ క్వశ్చన్స్ అవసరం లేదండి. ఓకే, సో దానికి ఏమవుతుందంటే మీరు ముందు నెట్వర్కింగ్ ఫస్ట్ చదవాలి బాగా, ఎందుకు అని చెప్పి మీకు, ఎందుకు కాలేదు అయిపో. సో నాట్ ఎలా పనిచేస్తుంది మీకు, ఇంటర్నెట్ గేట్వే ఎలా పనిచేస్తుంది, డిగ్ చేశారా లోపలికి వెళ్ళి? ఆ రెండు ఇవ్వగలిగితే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? ఓకే ఓకే. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ట్రాఫిక్ ఫ్లో ఏముందండి, అంతా ఇంటర్నల్ గానే కదా, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా? ట్రాఫిక్ ఫ్లో ఏముంటుంది ఇక్కడ నుంచి ఇంటర్నల్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే కూడా లేదు కదా, ఎవ్రీథింగ్ గోస్ ఇంటర్నల్లీ. దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ద హోల్ థీమ్ కదా, క్లాస్ యొక్క థీమ్ మీకు. ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్ కి పోకుండా అంతా ఇంటర్నల్ గానే ఉండాలని కదా అక్కడ. సో అక్కడ కన్ఫ్యూజన్ ఏముంది మీకు, ట్రాఫిక్ ఏది మీకు ఇంటర్నెట్ గేట్వే రీచ్ కావటం లేదు, మీకు ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేశారంటే దాని అర్థం ఏంటంటే ట్రాఫిక్ అంతా కూడా మీకు AWS లోపలే ఉంది, ఏది ఇంటర్నెట్ కి పోవట్లేదు. ఆ పాసిబిలిటీ ఎలా ఉంది, బికాస్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ద్వారా ఉంది మీకు, అవునా? సో అంతే, అదే థీమ్ యాక్చువల్ గా. ట్రాఫిక్ ఫ్లో ఏముంది, డైరెక్ట్ గా ఇంటర్నల్ గా ఉంది మీకు. సో ఆబ్వియస్ గా లోపల రౌటింగ్ టేబుల్ ఉంటుంది మీకు, గేట్వే ఎండ్ పాయింట్ అయితే ఇంటర్నల్ గా రౌటింగ్ వాడి S3 కి పంపిస్తుంది. వేరేజ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వచ్చి మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ ఇంటర్నల్ గా వెళ్తుంది మీకు. సో కాబట్టి అక్కడ ఏమి సుదీర్ఘమైన రౌటింగ్ చేంజెస్ ఏం లేవు. ఎనీథింగ్ ఎల్స్? గుడ్, సీ యూ టుమారో.